జనాలు జనరల్గా ఏమనుకుంటారంటే 1948 సెప్టెంబర్ 17 తర్వాత నిజాం అంతా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అయిపోయింది అనుకుంటారు. సో భారత ప్రభుత్వంలో మనం విలీనం అయిపోయినాం కాబట్టి మనకి ఇప్పుడు ఎట్లున్నాం అప్పుడు ఫస్ట్ డేస్ లో కూడా అట్లనే ఉన్నాం అన్నది అందరి అనుకుంటారు. సో అది కాదా? కాదు. ఇక్కడిది మాత్రం కాదు, ఎక్కడిది కాదు, దేశంలో ఎక్కడ కాదు. ఒక్కొక్క రాజు 500 మందిని 300 మందిని పెట్టుకున్నారు. చాలా మంది రాజులు, ఒక రాజు అని కాదు. నిజాం కూడా అంతే, అనేక మందిని తీసుకొచ్చుకుంటారు. వాళ్ళ భోజనాలు రోజుకు 100 వంటలు, 300-400 మంది పిల్లలు వాళ్ళకి ఎక్కడెక్కడ నుంచి ఎత్తుకొచ్చుకున్నారు. మళ్ళీ నిజాం కూడా పోలీస్ యాక్షన్ తర్వాత కూడా ఎత్తుకొచ్చుకున్నాడు. ఏం లేదు, రాజ్మహల్లోనే పెట్టుకున్నాడు, కులికిండు వాళ్ళందరూ తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళని నిర్బంధించి కామతృష్టి తీర్చుకున్నాడు. గవర్నర్ కూడా చేసినారు కదా, గవర్నర్గా చేసింది. ఇప్పటికి మీరు రాజ్భవన్ పోండి, రాజ్భవన్లో నిజాంది అన్నిటికంటే మొట్టమొదటి గవర్నర్ రాజ్యపాల్ ఎవరు అంటే నిజాందే ఉంటుంది. 1950 జనవరిలో ఆయనను రాజ్భవన్లో పెట్టి రాజ్భవన్లో పెట్టి రాజ్యపాల్ చేసి, రాజ్యపాల్ అంటే గవర్నర్. ఎన్నేళ్ళు ఉన్నాడు ఆయన 1950 జనవరి నుంచి 1956 అక్టోబర్ 31 వరకు ఉన్నాడు గవర్నర్ ఉన్నాడు. ఆఫ్టర్ పోలీస్ యాక్షన్ తర్వాత, పోలీస్ యాక్షన్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు ఏం చెప్పినాయి అంటే, సుందరయ్య గారితో సహా ఏమన్నారంటే, ఈ రజాకారులు ఇంకా ఉన్నారు, వాళ్ళు పోలేదు, నిజాం దురాఘాతలు కొనసాగుతున్నాయి, చాలా మందిని పట్టుకొని చంపేసినారు, బంధించినరు. నల్లా నరసింహ లాంటి వాళ్ళను, రామరెడ్డి లాంటి వాళ్ళను, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళను వీళ్ళందరినీ జైల్లో పెట్టినారు. 59 వరకు జైల్లో పెట్టినారు. పెడితే అప్పుడు ఏం చెప్పారంటే, నిజాం దురాఘాతాలు పోవాలంటే తెలంగాణ ఆంధ్ర ఏకం కావాలి, విశాలాంధ్రలోనే ప్రజారాజ్యం ఏర్పడుతుంది, అది నినాదం. అందుకే విశాలాంధ్ర పత్రిక పెట్టారు. సో నిజంగానే విశాలాంధ్ర తెలంగాణ కలిసినాక, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక అప్పుడు రాచరికాలు పోయినాయి. అప్పటిదాకా ఉన్నాయి. అయితే రాజభరణాలు మాత్రం కొనసాగినాయి. ఇంకా అప్పటికి కూడా 71 దాకా కొనసాగింది. ఇందిరాగాంధీ వచ్చి అబాలిషన్ చేసింది, రద్దు చేసింది, ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి రాజభరణాలు రద్దు చేసింది. ఇంతగా ఎట్లిస్తామని చెప్పి అప్పటిదాకా రాజభరణాలు కొనసాగినాయి. అంటే అర్థమైంది, ఇంట్లో పండుకొని మనం పన్నులు వసూలు చేస్తే ఎంత డబ్బులు వస్తాయో, భూస్వాములను పెట్టుకొని వాళ్ళ ద్వారా వసూలు చేస్తే ఎంత డబ్బులు. భూస్వాములు అంటే ఏంది, ఫ్యూడేటరీ అంటే ఏంటంటే నిజాము బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు, వాళ్ళ ఏజెంట్లు విష్ణు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు వసూలు చేసి నిజాం కడితే, నిజాం కప్పం కడితే అది లండన్ పోతుండే. నిజాం ఖజానాలో ₹1 జమ అయితే ఆ మర్నాటకలో అది లండన్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్లో రెసిడెంట్ ఉంటాడు, కోటిలో ఉంది కదా ఉమెన్స్ కాలేజ్, అది రెసిడెన్సీ అంటే రెసిడెంట్ ఇల్లు, బ్రిటిష్ రాజప్రతినిధి ఇల్లు. ఆ రాజప్రతినిధి పద్ధతి ఏంటంటే ఏం చేయాలంటే, నిజాం దగ్గర ₹1 చేరింది, ఆ రూపాయి లండన్కి ఎట్లా పోవాలి అంతే. పన్ను కూడా ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు, సర్దేశ్ముఖి అంటే ఇంత పంట పండి పంటకు పోని, చౌత్ అంటే 1/4 పంటలో 1/4. ఆ పన్నులన్నీ వసూలు, ట్యాక్సేషన్ పాలసీ బ్రిటిష్ వాడే, ఇరిగేషన్ పాలసీ బ్రిటిష్ రెసిడెంట్ డిసైడ్ చేసిండ్రు, ఎడ్యుకేషన్ పాలసీ అన్ని పాలసీలు వాళ్ళే డిసైడ్ చేసిండ్రు. మంత్రులు ఎవరు ఉండాలి, నీ దివాన్ ఎవరు ఉండాలి, ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, పేష్కార్ హోంమంత్రి ఎవరు ఉండాలి, నీ ఖజాంచి ఎవరు ఉండాలి అంటే ఫైనాన్స్ అన్ని వాళ్ళే డిసైడ్ చేద్దరు. వాళ్ళు డిసైడ్ చేసిన నిజాం పెట్టుకోవాలి. నిజాంకి ఏం అధికారాలు లేవు. నిజాం బ్రిటిష్ వాళ్ళ బానిస, వాళ్ళ బానిసలు ఫ్యూడల్ దొరలు, విష్ణు రామచంద్రారెడ్డి, జనారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ తర్వాత కింద రైతులు, ఆ తర్వాత కూలీలు. ఏముంటుంది, వెట్టి చాకరీ. లేకపోతే వాళ్ళు ఊరుకోరు. వెట్టి చాకరీ చేయించి చెప్పింది వాళ్ళు చెప్పిందే. వెట్టి చాకరీ తెలంగాణ సాయుధ పోరాటంతో అంతమైంది, అది వేరే విషయం.